ఋషికొండకు సంబంధించి ప్రభుత్వం చాలా మల్లగుల్లాలు పడుతోంది. ఈ 500 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని కట్టారు కదా, దీన్ని ఏం చేయాలి అన్నది అర్థం కానటువంటి అయోమయంలో పడిపోయారు. దీని మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. ఋషికొండ ప్యాలెస్కి ఖర్చు పెట్టింది కేవలం 240 కోట్లు మాత్రమే. అది నిజమే. ఏంటా నిజం? ఋషికొండ ప్యాలెస్ కట్టడానికి మాత్రమే. మరి మిగతాయి చాలా ఉన్నాయి, అవి చెప్తా. కానీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన చెప్పినటువంటి మాట 240 కోట్లు మాత్రమే నేను ఖర్చు పెట్టా. ఫైన్ అని చెప్పడానికి ఒక ఆధారం ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్కి ఒక అప్లికేషన్ పెట్టినప్పుడు నా బడ్జెట్ ఇది, ఋషికొండ భవనం నిర్మాణానికి 240 కోట్ల ఖరీదుతో ఒక భవన నిర్మాణం చేయబోతున్నాను, ఐ నీడ్ టు హ్యావ్ ద పర్మిషన్ అని. అది నిజమే. భవన నిర్మాణానికి 240 కోట్లు ఖర్చు అనేది ఎస్టిమేషన్ ఇచ్చారు, పర్మిషన్ అడిగారు. మరి ఎందుకని ఇవాళ కూటమి ప్రభుత్వం 500 కోట్లు అని మాట్లాడుతోంది? ఐ కెన్ టెల్ యూ. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మరో వ్యాఖ్య, ఒక్కరోజు యోగా డేకి 330 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం అన్నది. ఇది ప్రజాధనం అన్నారు. యోగా డే ఒక్కరోజు ఆయన హావభావాలతో కూడా చెప్పాడు. ఒక్కరోజు ఇలా కళ్ళు మూసుకునేదానికి 330 కోట్ల ఖర్చా? నేను 240 కోట్ల ఖర్చు పెట్టినటువంటి భవన నిర్మాణం ఇవాళ అద్భుతమైనటువంటి ఒక నిర్మాణంగా, ఒక నిర్ణయంగా భావించేటటువంటి దాన్ని ఇవాళ విమర్శ చేస్తున్నారు అని ఆయన బాధపడ్డాడు. మరొక విషయానికి కూడా ఆయన దిగులు పడ్డాడు. ఏమని? ఒకరోజు కళ్ళు మూసుకొని చేసేదానికి 330 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం, ప్రజాధనం వ్యర్థం చేసింది అని. ఆ వివరాల్లో కూడా వెళదాం. మొదటిగా మనము ఋషికొండకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా 240 కోట్లైనా ఖర్చు. గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చినటువంటి దాంట్లో మా ఎస్టిమేషన్ ఇదే అన్నది. ఎస్టిమేషన్ ఫర్ వాట్? కేవలం భవన నిర్మాణానికి మాత్రమే. మరి మిగతావి ఇంటీరియర్స్ ఖర్చు, డ్రైనేజ్ ఖర్చు, వాటర్ ఫెసిలిటీ ఖర్చు, అలాగే కాంపౌండ్ వాల్ ఖర్చు, ఆ చుట్టూ ఉన్నటువంటి యాంబియన్స్కి పెట్టినటువంటి ఖర్చు, ఇవన్నీ మొత్తం లెక్కేస్తే వచ్చే ఖర్చు కూడా చెప్పాలిగా. ఇల్లు కట్టాము అని అంటే ఇంట్లో ఎలక్ట్రిసిటీకి, ఇంట్లో డ్రైనేజ్కి, ఇంట్లో ఇంటీరియర్కి, కర్టన్స్ దగ్గర నుంచి చీపురు కట్ట వరకు, క్లీనింగ్ చేసేటటువంటి వాటి వరకు ఒక ఎస్టిమేషన్ ఉంటుందిగా ఖర్చు పెట్టింది. అది మర్చిపోయి దాన్ని దాన్ని పక్కన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు రాజకీయాల్లో ఇలా మనం ప్రవర్తించాలి అన్నటువంటి ఆలోచన లేనటువంటి నాయకులు నిజంగా రాష్ట్రానికి భారమే, రాజకీయాల్లో ఇబ్బందే. కొన్ని వాస్తవాలను మనం మాట్లాడితే తప్పేంటని భావించట్లా, కొన్ని అబద్ధాలు చెప్పేస్తే చాలు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఇప్పటికీ చాలామంది. ఇక యోగా డేకి వద్దాం. యోగా డే స్పాన్సర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. యోగా డే ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. ఒక భారతదేశంలోనే యోగా డే జరగల, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో యోగా డే జరిగింది. బికాజ్ భారతీయ సాంప్రదాయంలో యోగాకున్నటువంటి ఇంపార్టెన్స్ అలాంటిది. భారతీయ సంస్కృతిలో యోగాకి ఉన్నటువంటి ప్రాముఖ్యత అలాంటిది. యోగా అంటే నాట్ ఏ సర్కస్. యోగా అంటే కళ్ళు మూసుకొని ఇలా నిద్రపోయినట్టు కాదు. ఒక గంట ఇలా వాట్ ఇది యోగా గురించి తెలుసుంటే మాట్లాడవచ్చు. ప్రమోట్ చేసింది ఎందుకు అని తెలుసుకొని మాట్లాడాలి. భారతదేశంలో యోగా డే సందర్భంగా
ముందుగానే 1 నెల రోజుల నుంచి చాలా రాష్ట్రాల్లో ఖర్చు పెట్టారు. ఆ ఖర్చుని యోగా డే సందర్భంగా మనం యాడ్ చేసినా సరే 330 కోట్లు ఖర్చు కాదు. అలాగే 62 కోట్లు ఖర్చు పెట్టినటువంటి దానికి, అలాగే దానికి ముందున్నటువంటి ప్రీ ట్రయల్ ఏదైతే ఉన్నదో వాటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సపోర్ట్ గ్రాంట్ ఎంతో తెలుసా? 75 కోట్లు. కేవలం 75 కోట్లేనా అని మాట్లాడితే ఎంత ఖర్చు అయింది? జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం 330 కోట్లు ఖర్చు అయింది. కానీ ఈ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి ప్రీ ఆపరేషన్స్లో రాష్ట్రం ఖర్చు పెట్టింది ఎంత అనంటే ఈయన దగ్గర వివరాలు ఉన్నా సరే పక్కన పెట్టారు. దాని గురించి మాట్లాడితే బాగుండేది. ఎవ్రీ ఇయర్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి యోగా డే జరపడానికి ఇస్తున్నటువంటి ఆర్థిక తోడ్పాటు ఎంతో తెలుసా? 25 నుంచి 30 కోట్ల వరకు ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి వాళ్ళకున్నటువంటి ఓపికను బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి ఎలా చేయాలి అన్నటువంటిది ఒక ప్రోగ్రామ్ డిజైన్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్ కూడా తన సొంత ఆలోచనని కూడా యాడ్ చేసుకొని ప్రతిభావంతంగా ప్రపంచం మొత్తం మెచ్చుకునేట్టుగా, అలాగే భారతీయ సాంప్రదాయ విధానాల్లో యోగాకున్నటువంటి ఇంపార్టెన్స్ తెలిసేట్టుగా, ఆ యోగా ఇంపార్టెన్స్ను తెలుసుకోవడంతో పాటు ఆచరించేట్టుగా ఆ నిర్ణయం మేరకే ప్రతిరోజు ఈ యోగాను ఆచరించమని, అలాగే ఆరోగ్యాన్ని పెంచుకోమని, మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటు ఇంటెలిజెన్స్ కూడా మీకు పెరుగుతుంది అన్నటువంటి శాస్త్రీయమైనటువంటి ఆధారంతో యోగాను కేంద్ర ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరించేటటువంటి దశలో ఆర్థికమైనటువంటి సపోర్ట్ ఇస్తోంది. దేన్ని పడితే దాన్ని మనం తేలిగ్గా రాజకీయం కోసం మాట్లాడటం అనేది అంత సమంజసం కాదు. సో మరి ఇక్కడ ఏం జరిగింది? యోగా డే సందర్భంగా పెట్టినటువంటి ఖర్చు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా 330 కోట్ల కాదు, కానే కాదు. మరి టీడీపీ చెప్పినట్టుగా రిషికొండ ప్యాలెస్కి అయినటువంటి ఖర్చు 500 కోట్ల, భవన నిర్మాణానికి మాత్రమే 240 కోట్లు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిపితే ఖచ్చితంగా 480 కోట్ల దాకా వచ్చినటువంటి వివరాలు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. వాట్ టు సే? సో రాజకీయం కోసం కాదు, జనం కోసం చేయాలన్నట్టుగా మేము అందుకే ఫర్ ద పీపుల్ అన్నటువంటి టైటిల్తోనే, ఒక లక్ష్యంతోనే కొన్ని విషయాలను మాట్లాడుతున్నాం. ఈ విశ్లేషణ జనం కోసం, ఈ ఆలోచన జనం కోసం, ఈ ప్రయత్నం రాష్ట్ర అభివృద్ధి కోసం. నాయకులు పక్కదారి పెడితే సరైనటువంటి దారిలో లాక్కొచ్చి కూర్చోబెట్టడం కోసం. ఇది ఆశించే ఫర్ ద పీపుల్. నమస్తే, మీ రాజేంద్ర.